ఓకే మాస్టర్స్, ఎంతోమంది యోగీశ్వరులు యోగినులు ఈ భూమిని రక్షిస్తూ ఎంతో పెను శుభ మార్పులకి కారకులైన వారిలో తరింప చేసిన వారిలో శ్రీ 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 మాణిక్యాంబ గారు. ఆ తల్లి గురించి ఈ 3వ రోజు ఏంటో తెలుసుకుందామా అండి. ఈ సంఘటనతో ఇక తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసిన మాణిక్యమ్మ మళ్ళీ భర్త దగ్గరకు వెళ్ళలేదు. తిండి తిప్పలు ఎలాగూ లేవు, కానీ కట్టుకోవడానికి బట్ట, మరి పూజ చేసుకోవడానికి అగరబత్తులు కావాలి కనుక వాటి కోసం ఆమె ఇంటి దగ్గరే ఉండి మగ్గం నేస్తూ తన అవసరాలకు సరిపోని డబ్బు సంపాదించుకునేది. అందులోంచి కొంత డబ్బు దాచిపెట్టి తన భర్త మాణిక్యయ్యకు ఇచ్చి తన వల్ల నిస్సారమైపోయిన జీవితాన్ని మళ్ళీ పెళ్లితో సరిచేసుకోమని సూచించింది. సంసార జంజాటం వద్దనుకొని కూడా సంసారం పట్ల తన బాధ్యతను విస్మరించలేదామె. ఇంత జరిగినా తన చెల్లెలతో ఎలాగైనా సరే ఆహారం తినిపించాలన్న తలంపుతో మాణిక్యమ్మ సోదరుడు ఆమెను గుల్బర్గా జిల్లా సెడాం తాలూకాలో ఉన్న యనంగుడి గ్రామం తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒక గుట్టపై ఉన్న సాధువుని కలిసి విషయం చెప్పాడు. అప్పటికీ ఆమె వయసు 16 సంవత్సరాలు. ఏవేవో చేసేస్తానని ప్రగల్భాలు పలికిన ఆ సాధువు మాణిక్యమ్మ అడిగిన ప్రశ్నలకు గుడ్లు తేలవేసి ఆ గుట్టను విడిచి పారిపోయాడు. ఆ తరువాత ఆ గుట్టపై ఉన్న ఒక గుండం పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్న మాణిక్యమ్మ 8 రోజుల పాటు చెట్టుపైన ధ్యానముద్రలో గడిపింది. పిచ్చిదని, చెడ్డదని, దయ్యం పట్టిందని ఊరి ప్రజలు చెప్పుకోవడంతో ఆ నోట ఈ నోట మాణిక్యమ్మ గురించి విన్న ఆ గ్రామ పెద్ద రామిరెడ్డి ఆ గుట్టపైకి వచ్చారు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న ఆమెను చూడంగానే రామిరెడ్డి గారు ఆమె గొప్ప మహిమానితురాలని గుర్తించి ఆమెకు ఆ గుట్టపైనే ఒక మందిరం నిర్మించి ఇచ్చారు. ఆ తరువాతే దత్తాత్రేయులు వారి ఒకానొక అవతారమైన సాధు మాణిక్ ప్రభు గారిని తమ ఊరికి ఆహ్వానించి మాణిక్యమ్మను గురించి తెలియజేశారు. మాణిక్య ప్రభు గారు ఈనగండి గట్టుపై ఉన్న రామ్దేవ్ ఆలయంలో 19 రోజుల పాటు పూజలు నిర్వహించారు. పూజా సమయంలో ఆలయంలోకి వచ్చి కూర్చుండే మాణిక్యం అనేక గంటల పాటు నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయేది. సమాధి నుంచి బయటికి వచ్చిన తర్వాత మాణిక్య ప్రభు గారు ఆమెతో గంటల తరబడి ఆధ్యాత్మిక విషయాలను చర్చించేవారు. చివరి రోజు రామిరెడ్డి గారితో, ఈ అమ్మ సామాన్యురాలు కాదు, అనేక మహిమలు కలిగి ఉన్న యోగిని మాత, గొప్ప మహాత్మురాలైన ఆమెను కాపాడడం నీ విధి. భవిష్యత్తులో ఎనుగుండి గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దబడుతుంది, పేరు తెచ్చుకుంటుంది అని చెప్పి ఆమెకు నమస్కరించి వెళ్ళిపోయారు. అది విని రామిరెడ్డి గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తన చిన్నప్పుడు ఎనుగుండి పరిసరాల్లో తిరుగుతుండే పగిడ్వాల కృష్ణయ్య అనే ఒకనొక సన్యాసి రాబోయే భవనామ సంవత్సరంలో ఆదిశక్తి అంశతో అంగనామణిదేవి ఈ భూమి మీద జన్మ తీసుకోబోతున్నది. ఆమె ఎనుగుండి చేరుకొని ఇక్కడికి నుంచి ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని బోధిస్తుంది అని భవిష్యత్తు దర్శనం చేసిన మాటలు వారికి గుర్తుకు వచ్చి ఒళ్ళు పులకరించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు రామిరెడ్డి గారు అమ్మకు విశ్వాసపాత్రులైన బంటులా ఉన్నారు. సో మాస్టర్స్, అమ్మ ఇటీవలే స్వర్గస్థులయ్యారండి. ఈ పదం వాడొచ్చో లేదో కూడా తెలీదు. సో అండి, నిర్యాణమయ్యారు. అండ్ ఆల్సో ఆమె కూడా అహింస గురించి ప్రబోధించారు. అయితే ఇంతమంది మహనీయులు మహామహులందరూ ప్రబోధించారు, మార్పు వచ్చిందా? మరి ఈరోజు మరణము అనే ఒక భయము, మరణం సంభవిస్తుందనే ఒక భయము మనుషుల్లో, ప్రపంచంలోనే పెను మార్పుని తీసుకొచ్చింది. అంటే ఒక వాక్కు కన్నా అసలు అన్నిటికన్నా గొప్పది మరణ భయం కాబోలండి. అప్పట్లో దట్టమైన అడవి మధ్య ఉన్న యనగుండి గుట్టపై పులుల సంచారం బాగా ఉండేది. అయినా ఆదిశక్తి అంశైన మాణిక్యమ్మ పులులకు, అడవి జంతువులకు భయపడకుండా ఒక్కతే ఒంటరిగా గుట్టపై ఉండేది. ప్రాపంచిక బాధలతో మరి దీర్ఘకాలిక రోగాలతో తన వద్దకు వచ్చే భక్తులకు విభూతి ప్రసాదమిచ్చి నయం చేసేది. అక్షర జ్ఞానం లేకపోయినా సరే ఆమె వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వాక్యాలు అన్నీ సునాయాసంగా విశ్లేషించి చెబుతూ జంతు ప్రేమను వారికి విశేషంగా బోధించేది. అహింస ధర్మ పరిపాలన వల్లనే
ఈ ప్రపంచానికి శాంతి లభిస్తుందని చెప్తూ పామర జనం చేసే జంతు బలులను నిరసించేవాళ్ళు. క్రమంగా అమ్మ నిరసిస్తున్న గుట్ట మాణిక్యగిరిగా ప్రసిద్ధి కావటం మొదలై చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు రాకపోకలు ఎక్కువయ్యాయి. దాంతో ఇక అమ్మ అది తన యోగ సాధనకు భంగంగా తలిచి ఒక్కోసారి 4 రోజుల పాటు మౌన ధ్యానంలో ఉండిపోయేది. 31వ తేదీన తన గది తలుపులను తెరుచుకుని బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చేవారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ అక్కడ ఆలయంలో కొనసాగుతూ ఉన్నది. ప్రస్తుతం శ్రీ మాణిక్యేశ్వరి మాత సమక్షంలో శ్రీ 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 సద్గురు రూపరహిత హింస యోగీశ్వరి వీర ధర్మజ మాత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనుగుండుల అనేక భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. దాసోహం పేరుతో అక్కడ ప్రతిరోజు వేల మంది భక్తులకు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. శుద్ధ శాకాహారులైన పేద జంటలకు ఆశ్రమ ఖర్చులతో వివాహాలు జరిపించబడుతూ ఉండటం ఇక్కడ ప్రత్యేకత.